ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. మనం ఇప్పుడు విప్రనారాయణుల వారి యొక్క చరిత్ర చెప్పుకుంటున్నాం. నిన్నటి కథనంలో దేవళంలో ఉన్నటువంటి బంగారు గిన్నె విప్రనారాయణుల వారే అపహరించి దేవదేవికి ఇచ్చినట్టుగా అందరూ కూడా నిర్ణయం చేశారు. ఏమయ్యా, నీవు వైష్ణవుడవా? అసలు వైష్ణవ సంప్రదాయంలో ఇలాంటి పని ఎవరైనా చేస్తారా? పైగా భగవంతుని భక్తి వలె నటిస్తే నీవు నిజంగా భక్తుడవనే అనుకున్నాం, ఇలాంటి పని నీవు చేస్తావని మేము అనుకోలేదు అన్నారు కొంతమంది. కొంతమంది నీవు చేసిన పని కారణం చేత వైష్ణవ జాతి మొత్తము కూడా తలదించుకునేటువంటి పని కదా నీవు చేసావు కదయ్యా అని చెప్పి కొంతమంది అన్నారు. కొంతమంది వేశ్య దగ్గరికి వెళ్ళేవారు ఎవరైనా సరే ఈ పనులే చేస్తారులే అని చెప్పి కొంతమంది అన్నారు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. మొత్తం మీద విప్రనారాయణుల వారిని, ఈ వేశ్య మాతను ఇద్దరిని కూడా న్యాయస్థానంలో హాజరుపరిచారు. అదే చెప్పాడు ఈయన, నాకేం తెలియదన్నాడు. ఆయన శిష్యుడు తీసుకొచ్చి నాకు ఇచ్చాడయ్యా గిన్నె, లేకపోతే నాకు మాత్రమే ఎలా వస్తుంది? నాకు తెలియదు. శ్రీరంగడు అనేటువంటి పేరు కలిగిన శిష్యుడు, విప్రనారాయణుల వారి యొక్క శిష్యుడు తీసుకొచ్చి నాకు ఇచ్చాడు అని ఆవిడంటుంది. అసలు ఆ పేరు కలిగినటువంటి శిష్యుడే నాకు లేడన్నాడు ఈయన. సరే, ఏం చేయాలో అర్థం కాలేదు. కారాగారంలో పెట్టారు ఆయన్ని. రేపు శిక్ష అన్నారు. సరే, శిక్షాకాలానికి, శిక్షించేటువంటి సమయానికి అప్పుడు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. భక్తుణ్ణి అలా మాట్లాడుతూ ఉంటే భగవంతుడు సహించలేడు. కనుక ఆయన ఆకాశవాణి ప్రబోధంతో, ఆకాశవాణి చెప్పింది, భగవంతుడు ఏ మాట చెప్పినా ఆకాశవాణి ద్వారానే చెప్తాడు తప్ప ఆయన సొంతంగా వచ్చి చెప్పరు కదా. అప్పుడు అన్నాడు ఆకాశవాణి చెప్పింది, ఇతడు మదీయ భక్తమణి, ఈ కథ అంతయు నాదు లీల, సమ్మతినిటు గూర్చితి దేవదేవితో శ్రితజనతావనార్థమయి చెల్వుగా నా కృప చూపితినిట్లు. కనుక ఇతనిని జారుడు చోరుడు అని పలుకక గౌరవించుడి అని చెప్పి ఆకాశవాణి చెబుతుంది. ఇతడు మదీయ భక్తమణి, నా భక్తమణి, భక్తాగ్రగణ్యుడు. ఈ కథంతా కూడా నేను జరిపించినటువంటి కథ. ఈ వైష్ణవార్యుని దేవదేవితో కలిపి ఆడించినటువంటి నాటకము. కనుక ఇతనికి ఏ పాపము తెలియదు. జారుడు చోరుడు అని నిందించవద్దు, ఇతనిని గౌరవించండి అని చెప్పి ఆకాశవాణి చెబుతుంది. శిక్షా సమయంలో ఎప్పుడైతే ఆకాశవాణి మాటలు విన్నారో అందరూ కూడా ఆశ్చర్యపోయారు. సంకెళలు వెయ్యాలి అనేటువంటి చేతులకు కంకణాలు వేశారు. భగవంతుని యొక్క అనుగ్రహం ఉన్నదానికి లేనిదానికి తేడా ఎలా ఉంటుందండి అంటే, కొంత సమయంలో సంకెళలు వేయాలి అనేటువంటి నిర్ణయంలో ఉన్నవాళ్ళు కంకణాలు వేసి గౌరవించారు భగవంతుని యొక్క అనుగ్రహం కలిగేసరికి. నోటికొచ్చినట్లుగా మాట్లాడారు, మాట్లాడాలి అని ఇంకా మాట్లాడాలి అనుకున్నారు తప్ప, అప్పుడు భగవంతుని యొక్క భక్తునకు అందరూ కూడా నమస్సులు తెలియచేశారు. అయ్యా, మీ యొక్క విషయం మాకు తెలియక ఏదో నోటికొచ్చినట్లు మాట్లాడాము, క్షమించండి అన్నారు. అప్పుడు పువ్వుల దండలు వేసి గౌరవించారు. మరి దివ్యమైనటువంటి ఈ భగవంతుని యొక్క అనుగ్రహం ఎప్పుడైతే కలిగిందో అప్పుడు విప్రనారాయణుల వారికి కనువిప్పు కలిగింది. భగవంతుని అనుగ్రహం ఉంటేనే కనువిప్పు కూడా కలిగేది, లేకపోతే కలగదు. ఆ ప్రేమలో కూరుకుపోయినటువంటి వాడికి కనువిప్పు కలిగింది అంటే భగవంతుని యొక్క అనుగ్రహం. అది లేకపోతే అలా ఉండిపోతాడు. మూర్ఖత్వమైన జ్ఞానమైన భగవంతుడు ఇచ్చేటువంటి వరాలే కదా. కనువిప్పు కలిగినటువంటి వాడై అప్పుడు శ్రీరంగనాథ స్వామిని తలుచుకొని
చాలా ఆనందపడ్డాడు. స్వామి, ఇలాంటి పరిస్థితిలో వచ్చి మీ భక్తుణ్ణి మీరు రక్షించారా తండ్రి? ఎంత అవివేకంగా ప్రవర్తించాను. అగణితములు నీ లీలలో ప్రభు, ఆదినారాయణ భక్తపరాయణ, అగణితములు నీ లీలలో ప్రభు అంటాడు ప్రభు. స్వామి, అగణితములు నీ లీలలు. అగణితములు అంటే గణించడానికి వీలు లేనటువంటివి, లెక్కలేనన్ని అని అర్థం. లెక్కలేనన్ని లీలలు కలిగినటువంటి వాడవయ్యా, భక్తుణ్ణి ఈ రూపంలో రక్షించావా స్వామి అని చెప్పి పరిపరి విధాలుగా స్తుతిస్తాడు శ్రీరంగనాథ స్వామి వారి యొక్క పాదాలు పట్టుకొని. శ్రీరంగధామ ఆశ్రిత జనకల్పకమ, శ్రీరమామనోధనమా ప్రభో శ్రీరంగధామ. సారంగనుతనామ శృంగార రససీమ, సారంగనుతనామ శృంగార రససీమ, సజల జలధర శ్యామ ప్రభో శ్రీరంగధామ. ఆశ్రిత జనకల్పకమ, శ్రీరమామనో ధనమా. మురళీరవ మోహిత త్రిభువన. భక్తి పారవస్యంతో రంగనాథస్వామి వారి యొక్క దేవాలయంలో ప్రవేశించి పాదాలు పట్టుకొని అంటాడు స్వామి, మురళీరవ మోహిత త్రిభువన, ముగ్ధ వ్రజవధు మోహన. మురళీరవ మోహిత త్రిభువన, ముగ్ధ వ్రజవధు మోహన. సరసీరుహదళ లోచన, సలలిత కృపానిధన. మురహరణ సుమధుర గుణ వరచరణ భువన భరణ. మురహరణ సుమధుర గుణ వరచరణ భువన భరణ. పరమదీన భక్తజనతోద్ధరణ పాలయ మాం, లక్ష్మీపతి శరణ శ్రీరంగధామ. ఆశ్రిత జనకల్పకమ, శ్రీరమామనో ధనమా. స్వామి, నన్ను రక్షించావా తండ్రి అని అనుకుంటాడు. గాజు పెంకుకై అలమటించానే రత్నములను కాదని, రత్నములను కాదని గాజు పెంకుకై అలమటించినట్టు జగన్నాటక సూత్రధారి, జన్మ జన్మాల పుణ్యాన్ని ఇచ్చేటువంటి భగవంతుణ్ణి విడిచిపెట్టి, భగవంతుని యొక్క సేవను విడిచిపెట్టి, ఎంత అవివేకంతో, ఎంత అజ్ఞానంతో ఆ దేవదేవు యొక్క బంధంలో ఉండిపోయాను కదా స్వామి. ఆకాంక్షింప శాశ్వతాలు. అప్పుడంటాడు, ఆకాంక్షింప శాశ్వతాలు ఐహిక సుఖాలు ఆత్మేశ, నీ శ్రీ పాదాలేకైకాశ్రయమోయినాకెప్పుడు. ఓ రంగనాథ, నాది 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 అని దేనికోసమైతే తాపత్రయపడిపోతూ ఉంటామో అదంతా కూడా అశాశ్వతమే కదా స్వామి. ఆకాంక్షింప శాశ్వతాలు ఐహిక సుఖాలు ఆత్మేశ, నీ స్త్రీ పాదాలేకైకాశ్రయమోయి నాకెప్పుడు. నీ ఇత్సన్ జగమ్మాడెడున్ ఓ కారుణ్య మహాబ్ధి, దాసుడను విశ్వోపాస్య దేవాధిప వరద శ్రీరంగనాథ. రంగనాథ, ఈ సృష్టి మొత్తాన్ని రక్షించేటువంటి వాడవు కదా స్వామి. ఈ నాది నాది అనేటువంటి తాపత్రయంతో అశాశ్వతమైనటువంటి సంపద కోసం విర్రవీగుతూ ఉన్నామే
శాశ్వతమైనటువంటిది ఏదైనా ఉంది అంటే అది మీ పాదసేవనం మాత్రమే అని చెప్పి పాదాలు పట్టుకున్నాడు. పరిపరి విధాలుగా స్తుతించాడు. ఇక్కడ మనం కథలో ప్రారంభంలో ఒక్క మాట అనుకున్నాం. భక్తి అనేటువంటిది మనోధర్మం అయితే కామము దేహధర్మము అని. అవివేకి దేహధర్మానికే ప్రాధాన్యతనిచ్చి అందే నిమగ్నుడవుతాడు అనుకున్నాం. వివేకి కొంతకాలం దేహధర్మానికి ప్రాధాన్యతనిచ్చినప్పటికీ తన తప్పిదాన్ని తెలుసుకొని భగవత్పదగామి కాగలుగుతాడు అని చెప్పి ఇందులకు సాక్షిభూతుడు మన కథానాయకుడు అని చెప్పి ప్రారంభంలో నేను చెప్పాను. ఇప్పుడు జరిగినటువంటి విషయం కూడా అదే. దేహధర్మానికి కొంతకాలం ప్రాధాన్యతనివ్వవలసి వచ్చింది, కానీ ఇవ్వకూడదు భక్తుడు కాబట్టి. అది భగవంతుని నిర్ణయం కాబట్టి అలా జరిగింది. తరువాత తన దోషాన్ని తెలుసుకున్నాడు, భగవత్పదగామి అయినాడు. ఇప్పుడైతే ఇంకా హర్నిశలు కూడా ఈ జీవితం ఉన్నంత వరకు మీ పాదాలను విడిచిపెట్టను స్వామి, నన్ను క్షమించండి అని చెప్పి స్వామివారి యొక్క దివ్య పాదాలు పట్టుకున్నాడు. ఈ విషయం తెలిసినటువంటి దేవదేవి పరుగున వచ్చింది. వచ్చి, స్వామి మీరున్న చోటే నేను ఉంటాను, మిమ్మల్ని విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా నేను ఉండను. మీతో పాటు శ్రీరంగనాథుని యొక్క ఆ సేవ చేస్తూ మీరు తరించి నన్ను తరింపచేయమని ముందే నేను మీ దగ్గరికి వచ్చాను. కనుక మీతో కలిసి శ్రీరంగనాథ స్వామి యొక్క పాదసేవ చేసి ఆ జన్మాంతము కూడా రంగనాథుణ్ణి స్మరించి తరించేటువంటి విషయంలో నేను కూడా మీతో కలిసి ఉంటాను అని చెప్పి దేవదేవి ఆ వేశ్యావృత్తిని మానుకున్నటువంటిదై, ఆ తల్లిని అక్కగారిని కూడా విడిచిపెట్టేసినటువంటిదై. ఎందుకంటే వాళ్ళు అంగీకరించరు. ఆ వృత్తిని విడిచిపెట్టేసి భగవత్ సేవ చేస్తాను అంటే వారు ఒప్పుకోరు. అందుకని చెప్పి వాళ్ళని కూడా విడిచిపెట్టేసింది. ఎందుకంటే అది ఒక అజ్ఞానము, ఇది ఒక జ్ఞానము. అజ్ఞానాన్ని విడిచిపెట్టి జ్ఞానంలోకి ప్రవేశించింది. అంటే చీకటిని విడిచిపెట్టి వెలుగులోకి వచ్చింది దేవదేవి. అది ఏ కారణం వల్ల ఆమెలో అలాంటి పరిపక్వత వచ్చింది అంటే సజ్జన సాంగత్యము అన్నారు పెద్దవాళ్ళు. వాళ్ళ సాంగత్య దోషం. మంచి వాళ్ళతో సాంగత్యం చేస్తే మంచి బుద్ధులు వస్తాయి, చెడ్డ వాళ్ళతో సాంగత్యం చేస్తే చెడు బుద్ధులే వస్తాయి. అలాగే సజ్జన సాంగత్యంలో ఆమె వివేకవంతురాలైంది. స్వామి నేను కూడా మీతో కలిసి స్వామి సేవనంలో భాగం పంచుకుంటాను అని వచ్చింది అంటే ఆమెకు జ్ఞానం కలిగింది అనే అర్థం కదా. అప్పుడు విప్రనారాయణుల వారు కూడా అంగీకరించారు. ఎందుకంటే వారిలో పరిపక్వత ఎలా అయితే కలిగిందో భగవచ్చింతన చెయ్యాలి అనేటువంటి ఆలోచన ఆమెలో కూడా అదే ఆలోచన కలగడం చేత అబ్బెబ్బే ఆడవాళ్ళు ఆశ్రమంలోకి రాకూడదు, ఉండకూడదు, మీ ధర్మాలు వేరు మా ధర్మాలు వేరు, మీ ధర్మాలు అలా ఉంటాయి మా ధర్మాలు ఇలా ఉంటాయి, మీరు అది తింటారు మేము ఇది తింటాము అని చెప్పి రకరకాల మాటలు మాట్లాడారు ఆవిడ వచ్చినప్పుడు. ఇప్పుడు ఆ మాటలన్నీ కూడా లేవు. ఎందుకంటే ఆమె ఉన్నతమైనటువంటి స్త్రీ అని వారికి కూడా అర్థమైంది. ఉత్తమురాలు కాబట్టే ఆ తుచ్చ సంసారాన్ని విడిచిపెట్టేసి ఇక్కడికి వచ్చాను అని చెప్పి అప్పుడు అన్నది. అదే పని ఇప్పుడు చేసింది ఆవిడ. అప్పుడు ఏదో మాట వరస కనొచ్చు, ఆ జీవితం మీద రోత పుట్టింది, దాన్ని విడిచిపెట్టేశాను స్వామి నేను వచ్చాను అని. ఎందుకు వచ్చింది? ఆయన్ని మార్చడం కోసం చెప్పినటువంటి మాటలు ఇవి. కానీ ఇప్పుడు వాస్తవాలవి. దాన్ని అంతటిని విడిచిపెట్టి నిజంగా ఆ తుచ్చ జీవితాన్ని విడిచిపెట్టేసి ఆవిడ ఇక్కడికి వచ్చి స్వామి మీతో పాటే నేను ఉంటాను అంటే ఆవిడలో కూడా పరిపక్వత కలిగింది అనేటువంటి ఉద్దేశం స్వామి గ్రహించారు. గ్రహించినప్పుడు ఒకే బాటలో ప్రయాణం చేసేటువంటి వాడు కాబట్టి ఇక్కడ స్త్రీ పురుష భేదం లేదు. భగవంతుణ్ణి సేవించడానికి ఆడవాళ్ళు చేయకూడదు, స్వామిని పూజించకూడదు, మగవాళ్ళు మాత్రమే పూజించాలి అనేటువంటి నిబంధన ఎక్కడ లేదు కదా. భగవత్ సేవ చేయడానికి లింగభేదం లేదు అసలు. మనసు పరిపక్వత చెందటం మాత్రం వరకే చూచారు ఆయన కూడా. కనుక ఆవిడ ఎలాంటిదైనా ఆమె మారింది. నేను ఎలా మారానో ఆవిడ కూడా అలా మారింది. నేను శ్రీరంగనాథ స్వామి వారి యొక్క సేవ చేయడానికి నాకెంత అర్హత ఉన్నదో ఆవిడకి కూడా అంత అర్హత ఉన్నది. కాబట్టి అబ్బెబ్బెబ్బే నువ్వు వెళ్ళిపోమనడానికి వీలు లేదు. అందుకని అంగీకరించాడు ఆయన. ఎంత పెద్ద మనస్సు చేసుకొని.
ఎవరికి వారే పెద్ద పెద్ద పాత్రలు, ఎవరికి వారే పెద్ద పెద్ద పాత్రలు ఇవన్నీ కూడాను. అజ్ఞానం ఉన్నా జ్ఞానంలో ప్రవేశించడం అనేటువంటిది ఒక పాత్ర యొక్క ఔన్నత్యం. మహాజ్ఞాని ఆళ్వారులలో ఒక్కరైన, అందుకు ఆ దేవదేవిని కూడా శ్రీరంగనాథస్వామి వారి యొక్క సేవ చేయడానికి, తనతో కలిసి ఉండడానికి అంగీకరించారు. భక్తి ప్రధానం కానీ స్త్రీయా పురుషుడా ఎలా ఉన్నారు ఇలా ఇవన్నీ కూడా అప్పుడు ఉండవు. జ్ఞానం కలిగినటువంటి వారికి ఇవన్నీ కూడా ఉండవు. అప్పుడు ఇద్దరు కూడా శ్రీరంగనాథస్వామి వారి యొక్క పాదాలు పట్టుకొని, పావన కావేరి తీరవాస పరమకృపాళు శ్రీరంగేశ భవనాశ పావన కావేరి తీరవాస శ్రీవత్సంకిత శ్రుతవనోన్మేష శ్రీరమా హృదయ సారస దినేశ జగదీశ పావన కావేరి తీరవాస కమలదళ నయన కనకమయవసన కమలదళ నయన కనకమయవసన కలుష విమోచన ఫణిపతి శయన అమరనుత చరణ అండజగమాన అఖిల లోకావన మోహన సమదాసురగణ భంజన సాధుజన హృదయ రంజన అమిత జనమోహ భంజన నళిన పదార్చిత నళిన పదార్చిత పద నళిన భయంకర పవన కావేరీ తీరవాస సజ్జల జలధర సుందర శ్యామవర్ణ భక్తజనమానసోజ్జాన పారిజాత భుజగ పర్యంక శయన ప్రభూత్తమ వనమాలి గునుమోయి మాతు తోమాలి సేవ. ఇద్దరు కలిసి ఆ స్వామివారికి వారి అలవాటు ప్రకారంగా మాలా కైంకర్యం చేసి మనసు పరవశించిపోగా ఇలా మంగళ నీరాజనాలు ఇచ్చారు. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఓం స్వస్తి.